నమస్తే అండి, నేను డాక్టర్ రమణ రాజు, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనం క్రానిక్ డిసీజెస్కు మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో ఎలాంటి చికిత్స లభ్యమవుతుందో మనం తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ప్రజెంట్ ఈ వర్షాకాలం పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ కొంతమంది కొత్తగా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి సప్రెస్ అయినటువంటి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ఇప్పుడు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. జనరల్గా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన శరీరాన్ని రక్షించవలసిన దానికి బదులు మన ఇమ్యూన్ సిస్టమ్ మన జాయింట్స్నే డ్యామేజ్ చేయడం ద్వారా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. దీనినే మనం ఆమవాతం అంటాం. ఆయుర్వేద శాస్త్రరీత్యా ముఖ్యంగా ఇది రావడానికి కారణం మనం పాటించేటువంటి ఆహార విధి విధానాలు మరియు మనం నడిచేటటువంటి జీవనశైలి ఆధారంగా ఈ ఆమవాతం వస్తుంది. ముఖ్యంగా ఎవరైనా సరే హెవీ ఫుడ్స్ తీసుకోవటం, ఆయిల్ ఫుడ్స్ తీసుకోవటం, తిన్న వెంటనే నిద్రపోవటం, ముఖ్యంగా పగలు ఎక్కువగా నిద్రపోవటం, రాత్రి మేలుకోవటం, ఈ ఆయిల్ ఫుడ్స్ తిన్న వెంటనే వ్యాయామం చేయటం, ఇంకా జిమ్కు వెళ్ళటం, ఇవన్నీ చేయటం ద్వారా ఇంకా జనరల్గా ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే టయానికి ఆహారం తీసుకోకపోవటం, తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం కాకమునుపే మరలా ఆహారం తీసుకోవటం, ఇవన్నీ కూడా విరుద్ధ ఆహార పదార్థాలు తీసుకోవటం, ముఖ్యంగా చేపలు పాలు కలిపి తీసుకోవటం, తేనె నెయ్యి సమాన పరిమాణంలో తీసుకోవటం, ఇవన్నీ కూడా మనం విరుద్ధ ఆహారంగా ఆయుర్వేదం ద్వారా పరిగణించబడుతుంది. ఇవన్నీ చేయటం ద్వారా ముఖ్యంగా ఈ ఫైనల్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో మనం తీసుకునేటువంటి ఆహారం ఏదైతే సరిగా డైజెషన్ కాక అదంతా ఫర్మెంటేషన్ అయ్యి ఈ రసధాతువు అంటాం. ఫస్ట్ టిష్యూ మన బాడీ 7 రకాల టిష్యూస్ ఉంటాయి. అదే రస రక్త మాంసం మేధో అస్థి మధ్య శుక్ర అని ఫస్ట్ రసధాతువు అంటాం. ఇది ప్లాస్మాగా మనం తీసుకుంటాం. ఇది సరిగా ఫైనల్ స్ట్రక్చర్కు చేరుకోక దాని ద్వారా మనకు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా ఆమవాతం వస్తుందని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆమవాతంలో ఏమేమి లక్షణాలు ఉంటాయంటే ఆకలి తక్కువ ఉండటం, చాలామందికి ఆకలి తక్కువ ఉండటం, నెక్స్ట్ తిన్నది సరిగా జీర్ణం కాకపోవటం, పుల్లగా తేపులు రావటం, ముఖ్యంగా శరీరం అంతా బరువుగా ఉండటం, మైల్డ్ ఫీవరిష్గా ఉండటం, బాడీ మొత్తం పెయిన్స్గా ఉండటం, యూరిన్ ఎక్కువ రావటం, మలబద్ధకం ఉండటం, జాయింట్ పెయిన్స్ అనేటి ముఖ్యంగా వాపుతో కూడి ఉంటాయి. తేలు కుడితే ఏ విధంగా నొప్పి ఉంటుందో అలా నొప్పి ఉంటుంది. అయితే నొప్పులు ముఖ్యంగా ప్రతి జాయింట్లో ఎప్పుడూ ఉండవు, జాయింట్స్ మారుతూ ఉంటాయి. దీన్నే మైగ్రేటింగ్ పెయిన్ అంటాం. ఈరోజు ఒక జాయింట్లో ఉంటే రేపు ఒక జాయింట్లో ఉండవు, ఇలా జాయింట్స్ అనేటివి మారుతూ ఉంటాయి. ఇంకా మనకు జనరల్గా ఉదయం పూట నొప్పి ఎక్కువ ఉంటుంది, దీన్నే మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం. ఇంకా మనకు మైల్డ్ ఫీవరిష్ సెన్సేషన్ ఉంటుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్స్కి వస్తే మనం జనరల్గా హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, అదేవిధంగా ఈఎస్ఆర్ సిఆర్పి పెరుగుతుంది, ఆర్ఏ ఫ్యాక్టర్ పెరుగుతుంది, ఇంకా కొద్దిగా WBC కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. వీటితో పాటు కొంతమందికి ఏఎస్ఓ టైటర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమందికి కొన్ని రకాల ఆటోఇమ్యూన్ డిజార్డర్స్తో ANA అంటాం, యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ, ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా వీటితో పాటు కొంతమందికి విటమిన్ డి, ఇంకా థైరాయిడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఉంటాయి. వీటిలో లక్షణాలను బట్టి మనకు వాతమా పిత్తమా కఫమా వాటిని బట్టి మనకు ఈ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు ముఖ్యంగా ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తీసుకోవటం, అదే సముద్రపు ఉత్పత్తులు తీసుకోవటం పూర్తిగా నిషేధించాలి. ఏదైనా సరే పెయిన్ వాపు వస్తే పైన ఆయిల్ అప్లై చేయటం అంత మంచిది కాదు. దానికంటే కూడా దొడ్డుప్పును మనం కొంచెం వేడి చేసి మనం మూటలాగా కట్టి కాపడం పెట్టడం లేదా ఇసుకతో కాపడం పెట్టడం, ఇవన్నీ మంచి యూజ్ ఉంటుంది. ఈ ఆమవాతంలో మనకు ఏరండ తైలం అంటే ఆముదం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరికైనా సరే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే ఆముదాన్ని రోజు నైట్ ఒక 10 ml ఒక 50 to 100 ml వేడి నీళ్ళలో కానీ పాలతో కానీ తీసుకుంటే చాలా వరకు ఈ సమస్య తగ్గుతుంది. ఇంకా మనం జనరల్గా కరక్కాయ చూర్ణం ఒక 10 grams, అదేవిధంగా శొంఠి పొడి మనం ఒక 5 grams, ఇంకా వాము ఒక 5 grams, ఈ రేషియోలో తీసుకొని అన్నిటిని పౌడర్ చేసి ఆముదం వేసి వాటిని గోళీల్లాగా చేసి ఒక 10 grams వరకు గోళీలుగా చేసి మనం వాటిని మనకు ఒక 3 grams చొప్పున ఉదయము నైటు మనం తీసుకుంటే మనకు ఈ సమస్య నుంచి చాలా వరకు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మనకు దీంట్లో పంచకర్మల్లో ముఖ్యంగా మనకు ఇంతకుముందు మనం చెప్పినట్టు పొడి కిజీ అని ఉంటుంది. అంటే మనకు కొన్ని పౌడర్స్ వేయించి కాపడం పెట్టడం జరుగుతుంది.
ఇంకా మనం ఇంతకుముందు వాలుకా స్వేదం అంటే ఇసుకతో కాపడం పెట్టడం, లవణ స్వేదం అంటే మనం ఉప్పుతో కాపడం పెట్టడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా మనకు ఈ ఆమవాతంలో మెయిన్గా మనకు వస్తికర్మ అనేది ముఖ్యం. దాంట్లో కూడా మనకు వైతరణ వస్తి అని ఉంటుంది. ఈ వైతరణ వస్తి నెక్స్ట్ దశమూల ఏరండ కషాయ వస్తి అని ఉంటుంది. ఈ కొలాన్ థెరపీ అంటాం. వీటిని తీసుకోవటం ద్వారా చాలా కాలంగా దీర్ఘకాలికంగా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతూ కొంతమందికి వేర్లు అనేటి కొంకర్లు పోతాయి, మొత్తం జాయింట్ అనేది డిఫార్మిటీస్ వస్తాయి. ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని వ్యాధులకు కొన్ని వైద్య విధానాలు ఉపయుక్తంగా ఉంటాయి. ఏ వ్యాధికి ఏ వైద్య విధానంలో మనకు మంచి ట్రీట్మెంట్ ఉందో అవన్నీ అందించడం ద్వారా మనకు పూర్తిగా రోగం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.